ఇప్పుడు దాని ఉన్నంత కోల్పోయింది కాబట్టి చాలు బ్రదర్, ఆపియాను, పూర్తిగా ఆపియాను, క్లోజ్ చేశాను. ఇప్పుడు ఏమంటాడు? తన ఉన్నంత పోగొట్టుకుంది, తనకున్న హక్కు అంతా అది ఇచ్చేసింది. ఆప్ చేయి బ్రదర్, ఇచ్చేసింది. ఇప్పుడు ఆ గొర్రెలో గొప్ప తేలిక తత్వం. బ్రదర్ బెనహం గారు అంటున్నారు, అలాగే పరలోకంలో కూర్చునే వాతావరణం నీలో కలగాలంటే, నీ జీవితంలో భారాలన్నీ పోవాలంటే, హలో మీ హృదయంలో భారాలన్నీ పోవాలన్నా, మీ హృదయంలో నొక్కి పట్టుకొని కుంచిన భారాలన్నీ పోవాలన్నా, ఫస్ట్ చేయవలసింది ఏంటి? నీకున్న హక్కులు నువ్వు ఒడిచిపెడితే ఎంత తేలికుంటావంటే దేవుడి సన్నిధిలో ఎప్పుడు వచ్చినా ప్రభువా ఇదిగో రా, నేను రెడీగా ఉన్నాను. అలా అనకపోవడానికి కారణం ఏంటి తెలుసా? మన హక్కులు కొన్ని మనకి భారంగా ఉన్నాయి, బరువుగా ఉన్నాయి. ఎంతమందికి అర్థమవుతుంది ఈ మాటలు? ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే పరిశుద్ధాత్మ ఈరోజు జనాల మధ్యలోకి రాకపోవడానికి కారణాలు ఇవే. బ్రదర్ బెనహం గారు ఏం చెప్పారో మీకు చదివి వినిపిస్తా. దయ్యము నాతో ఇలా అన్నాడు. ఏమన్నాడు? నువ్వు ఇప్పుడు అద్భుతాలు చేయగలవు. నువ్వు అద్భుతాలు చేయగలవు, ఎందుకంటే నీవు ఇప్పుడు చాలా గొప్ప విశ్వాసం ఉంది నీకు. గొప్ప విశ్వాసం ఉంది, అయితే అద్భుతాలు చేయగలవు. వారల్ రాబర్ట్ కట్టిన బిల్డింగ్ కంటే 2 అంతలు పెద్దది నీ కొరకు నేను కడతాను. ఎందుకనగా ప్రజలు నువ్వు చేయవలసిందంతా దాన్నే, విశ్వాసాన్ని బయటకు చూపించు. అవునండి, ఈ బిల్డింగ్ మీద నుండి కిందకు దూకు, ఎందుకంటే వాక్యం ఎలా రాయబడి ఉంది, అలాగ రాయబడి ఉన్నది. ఇక్కడ నుండి కిందకు దూకితే చాలు, నీ పాదాలకి రాయి తగలకుండా దేవదూతలు నిన్ను ఎత్తి పట్టుకుంటారని వాడు అన్నాడు. చూసారా? యేసే తన యందున్న శక్తిని తాను ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నేను చూడండి, సంఘము దాని స్థితి ఎలాగుందో ఇప్పుడు మీ ప్రవక్త గారు బోధిస్తున్నారు. సంఘము దాని స్థితిలో ప్రవక్త గారు ఇది లిటిల్ స్టోర్ హౌస్లో ఆయన ఏం చెప్తున్నాడో ఒకసారి మీరు చూడాలని నేను కోరుతున్నాను. సంఘము దాని స్థితి 56/8/5 బోధించారు. ఇది ఓపెనింగ్ చేసిన వాళ్ళు చేయండి, చూడండి. నేను ఎందుకు చెప్తున్నానంటే సంఘము దాని స్థితి అనే వర్తమానంలో పారాగ్రాఫ్ 59 నుండి మనం చదువుదాం. ఇప్పుడు మీరు చేయుటకు ఒకే ఒక్క కార్యం మాత్రమే ఉంది. ఇప్పుడు మీరు చేయటానికి ఒకే ఒక కార్యం మీకు ఉన్నది. అది ఏదనగా, అది ఏంటంటే దానిని నీలో నుండి తీసివేయము, అప్పుడు ఆ పావురము నీ హృదయంలోనికి మరలా వచ్చును. గ్యారంటీగా పావురము రావాలంటే, పరిశుద్ధాత్మ రావాలంటే నీ లోపల ఉన్న హక్కులన్నీ తొలగించుకో. ఫస్ట్ నీ లోపల ఉన్నవన్నీ వదులుకో. నాకే హక్కు లేదు, నా మీద నాకే హక్కు లేదు. నా హక్కులు నేను వినియోగించుకోవడానికి ఇక్కడికి రాలేదు. నా హక్కులు నేను వినియోగించుకోవడానికి క్రైస్తత్వంలోకి, వర్తమానంలోకి నేను రాలే. నేను అన్ని కోల్పోయి నేను బ్రతకడానికి వచ్చానని నువ్వు అన్నప్పుడు పావురం మరలా నీ దగ్గరికి వస్తుంది. తర్వాత ఇక్కడ ఏమంటాడు చూద్దాం. ఆ పావురము నోవహు ఓడలో నుండి వెళ్ళిపోయినప్పుడు అది వెలుపలకు వెళ్ళి తిరిగి వచ్చింది. నోవహు తలుపులు తీసే వరకు తలుపులు తట్టుతూ ఉండినది. ఆ తలుపు తీసేంత వరకు ఆ పావురం గుద్దుతూనే ఉంది. అది ఇప్పుడు ఎందుకు? ఇంకొక దగ్గర నివసించడానికి స్థలం లేదు, దానికి ఇంకో దగ్గర వాలడానికి స్థలం లేదు. నీ లోపలికి ఇంకా పరిశుద్ధాత్మ ఆనందము, ఆ పరిశుద్ధాత్మ రావాలంటే నువ్వు కూడా నీ హక్కులను వదులుకోవాలి. తర్వాత ఇక్కడ ఏమంటారు చూద్దాం. పరిశుద్ధాత్మ ఇక్కడే ఉంది, అక్కడికి వెళ్ళలే. ఆ పరిశుద్ధాత్మ లోపలకు వచ్చుటకు ఇష్టపడుతున్నది. నీ లోపలికి రావడానికి ఇష్టపడుతుంది, కానీ నీ హక్కులు అడ్డంగా ఉన్నాయి. అదే భారం అన్న దేవుడికి, అదే భారం. తర్వాత ఇంకేమి రాయబడింది? ఈనాడు ఆ కారణము చేతనే పరిశుద్ధాత్మ నిన్ను విడిచి పూర్తిగా వెళ్ళలేదు, బయట నుండి తడుతుంది. అది ఎప్పుడు నువ్వు హక్కులు వదులుకుంటే అప్పుడు నీ లోపలికి వచ్చి పని చేయడానికి. తర్వాత ఇక్కడ ఏమి రాయబడి చూడండి. అది అక్కడ ఆ కొమ్మలపై ఎక్కడో కూర్చొని నీలోనికి ఎగిరి వచ్చుటకు సిద్ధంగా ఉన్నది. నీ లోపలికి రావడానికి సిద్ధంగా ఉంది. అయితే ఆ పరిశుద్ధాత్మ వచ్చుట ద్వారా మనకు సమాధానము, ప్రేమ, సంతోషము నీవు పూర్వము కలిగి ఉండినట్లే ఇచ్చుచున్నాడు. హల్లెలూయా. మొదట ఆనందం లేదు అంటే కాదు, నీ హక్కులు చంపుకో వచ్చేస్తాడు ఆయన.
నెక్స్ట్ తర్వాత ఇంక రాయబడి ఉంది, అదే వాస్తవము, అదే వాస్తవం, అది అలా చేయుచున్నది. అవునండి. ఆయన దానిని చేయుటకు సిద్ధంగానే ఉన్నాడు, సిద్ధముగా ఉన్నాడు. ఆయన దానిని చేయుటకు ఇష్టపడుతున్నాడు, ఆయన దానిని చేయుటకు వేచి చూస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు ఆయన. అయితే నీకు నీవే ఆయనను దానిని చెయ్యనివ్వకుండా ఉన్నావు. నువ్వే ఇప్పుడు భారం, ఇశ్రాయేలు ఇప్పుడు భారం. దేవుడు కార్యం చేయడానికి ఎవరు అడ్డం అంటే ఇశ్రాయేలులే. ఈరోజు నువ్వే నీ హక్కులే అడ్డం ఆయనకి. దేవుడికి మాత్రం ఆయన సిద్ధంగా ఉన్నాడు చేయటానికి. నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఏమంటారు చూద్దాం. ఇప్పుడు నేను కొత్తగా వచ్చిన వారితోనో లేక ఎరుగని వారితో మాట్లాడట్లేదు. మీ సంఘ కాపరిగా నేను చెప్పింది ఏంటో నేను ఎరుగుదును. నేను ఈ బ్రహ్మాం గుడారముతో మాత్రమే మాట్లాడుచున్నాను. ఈ బ్రహ్మాములో వర్తమానములు ఉన్న వారితో నేను మాట్లాడుతున్నా. వేరు సంఘాల నుండి వచ్చిన వారితో నేను అసలు మాట్లాడడం, బయట సంఘస్థుల నుండి వచ్చిన వారితో నేను మాట్లాడట్లేదు. నేను బ్రహ్మాం గుడారంతో మాత్రమే మాట్లాడుతున్నాను. ఈ బ్రహ్మ వర్తమానములు ఉన్న వారితోనే మాట్లాడుతున్నాడు ఆయన. అదే ఇక్కడ కార్యమై ఉన్నది. ఇక్కడ కార్యం, ఇక్కడ గురుండే నేను చెప్తున్నా, ఎవరు గురుండే నేను చెప్పట్లే. వర్తమానములు ఉంటున్నాం నా సోదరులతో మేము చెప్తున్నాం. ఏమని చెప్తున్నాడు ఇక్కడ? ఆ కార్యములు ఆ పావురము ఎగిరిపోవునట్లుగా చేయుచున్నాయి. ఏ కార్యాలు? నీ స్వతంత్రత, నీ సొంత కార్యాలే పావురం నీలో నుండి వెళ్ళిపోయినట్టుగా చేస్తున్నాయి. తర్వాత ఇంకా రాయబడింది, ఎవరో ఒకరు తన సంఘంలో ఏదో కొంత ప్రారంభం చెయ్యనివ్వండి. అప్పుడు అది అలాగే, అదెట్లో, అది అలా కాదు కదా అని అనున్నప్పుడే ఆ పరిశుద్ధాత్మ తన దారిని వెళ్ళిపోను. ఈ వాదోపవాదాలు ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ వెళ్ళిపోతుంది. మనలో మనం అలా కాదు ఇలాగా, ఇలా కాదు అలాగా, అలా కాదు ఇలాగా చెప్పుకోవడం బట్టే పరిశుద్ధాత్మ సంఘాల్లో లేకుండా అయిపోతుంది. అలాంటి చాడీల ఆత్మను పరిశుద్ధాత్మ భరించలేదు. చాడీలు కలిగిన ఆత్మను పరిశుద్ధాత్మ భరించలేదు. చాడీలు చెప్పుకునే మనసులు చూస్తే దేవుడికి నచ్చదు. ఇక్కడ అలాగా, అక్కడ అలాగా, అక్కడ అలాగా, ఇక్కడ అలాగా మాట్లాడుకునే వారికి చూసి దేవుడు ఇష్టపడ్డ. తర్వాత ఆ గొర్రె పిల్ల స్వభావము నిన్ను విడిచిపెట్టినంత కాలము పరిశుద్ధాత్మ దూరముగా ఉండును. దూరముగా ఉంటుంది. గొర్రె పిల్ల స్వభావం వచ్చినప్పుడే. గొర్రె పిల్ల అంటే ఏంటి? తన ఉన్నిని, తన హక్కులని అది ఇచ్చేస్తుంది. అది తన దగ్గర ఉంచుకోదు. అది నిజము, అది నిజం. ఈనాడు అదే మనలో ఉన్న పెద్ద చిక్కు. ఏంటంటే బ్రహ్మాండంగా చెప్తున్నా, ఆ కారణం చేతనే ప్రజలు అదే స్థితిలో ఉంటున్నారు. అదే స్థితిలో ఎక్కడున్నారో గొంగలు అక్కడేసినట్టుగా ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళు, మాకు అధికారం ఉందండి, మాకు చేసే అధికారం లేదేంటి? చర్చికి వెళ్ళకుండా మేము పని చేసుకునే అధికారం లేదేంటి? ఎందుకు లేదు? ఉంది. పరిశుద్ధాత్మ కావాలంటే నియమంలోకి రావాలి, లేకపోతే నీ ఇష్టమే. తర్వాత ఎందుకంటే ఒక పొరపాటైన ఆత్మను వారి హృదయంలోకి వారే అనుమతించారు. ఎవరు అనుమతించారన్నా? స్వయంగా ఇంకో పొరపాటు ఆత్మను వాళ్ళ హృదయంలోకి వాళ్ళే అనుమతించి, తర్వాత ఇక్కడ ఏమంటారు? వారి జీవితంలోనికి వారే అనుమతించారు. అవును. అదే కారణాన్ని బట్టి మనలో పరిశుద్ధాత్మ నిలవడం లేదు. ఎంతమందికి అర్థమైంది? పొరపాటు ఆత్మ ఏంటి తెలుసా? నీ హక్కులు నువ్వు వినియోగించుకో, నీవు నచ్చినట్టుగా నువ్వు ఉండు అని చెప్తుంది అది. తర్వాత ఇక్కడ ఏమంటారు? ఆ కారణం చేతనే మనలో అనేకులు వ్యాధిగ్రస్తులు, చాలా మంది వ్యాధిగ్రస్తులు మరియు వేదనమయులై ఉన్నారు, బాధల్లో ఉన్నారు. ఆ కార్యముల చేతనే అలా జరుగుతుంది. మనము సౌమ్యముగా ఉండవలసి ఉన్నది. మనము చాలా గొర్రెపిల్ల సౌమ్యతలో ఉండవలసి ఉన్నది. మనము సమాధానముగా ఉండవలసి ఉన్నది. మనము నిజముగా ఒక గొర్రెపిల్లగా ఉండవలసి ఉన్నది. అప్పుడే ఆ పావురం అనే పరిశుద్ధాత్మ మనలో కలిసి ఉండును. హల్లెలూయా. అంటే నీ హక్కులను వదులుకొని బ్రతికితే చాలు, పరిశుద్ధాత్మ నీతో కలిసి ఉంటది. ఎంతమంది చప్పట్లు కొడతారు? ఇప్పుడు రాత్రి అంతా టైం వేస్ట్ చేసుకునే అధికారం కూడా నీకుంది, కానీ నా దేవుడి కోసం నేను చేసుకున్నది. నేను సినిమాలు చూసే అధికారం నాకుంది, కానీ నా దేవుడి కోసం నేను చూడను. నా హక్కు నేను వినియోగించుకోను. నా అధికారం, నా స్వాతంత్రం నేను వినియోగించుకోను. నేను దేవుడి చేత నడిపించబడాలనుకుంటున్నాను. అనుకున్నవాడు తన హక్కులు తను వదిలేసుకుంటాడు. కోప్పడే అధికారం నీకు లేదా? మాట్లాడండి. నీ భార్యకి నువ్వు తిట్టే అధికారం నీకుందా?
ఉంది. కానీ దేవుడి కోసం ఆ హక్కును కూడా నువ్వు వదిలేసుకుంటే, ఏదో నేను మాట్లాడుతున్నా, నీ భర్తకి నువ్వు 4 మాటలు, ఒక్క మాటకి 4 మాటల అధికారం నీకు ఉంది. కానీ దేవుడి కోసం నేను వదిలేసుకుంటాను. నేను ఫ్యాషన్ జాకెట్లు కుట్టించుకునే అధికారం నాకుంది, నీకుంది. కానీ దేవుడి కోసం నేను మానేస్తున్నాను. పరిశుద్ధాత్మ వచ్చి నాకు నివాసం చేయాలి. పరిశుద్ధాత్మ చేత నేను నడిపించబడాలి. నేను రంగురంగులు జిగిజిగేలు చీరలు కట్టే అధికారం నాకుంది, అనుకునే అధికారం ఉంది ఆడవాళ్ళకి. కానీ నా దేవుడి కోసం నేను వదిలేసుకుంటున్నాను. ఇప్పుడు నీ నుండి వెడలిపోయిన ఆ పావురము మరలి వచ్చునని జ్ఞాపకముంచుకోనండి. ఎందుకు మాట్లాడుతున్నాడు తెలుసా? ఒకప్పుడు బ్రదర్ నేను గొప్ప ఆనందంగా ఉండేవాడిని, గొప్ప సంతోషంగా ఉండేవాడిని. కానీ ఇప్పుడు ఆ సంతోషం లేదు బ్రదర్, ఆ ఆనందం లేదు బ్రదర్ అని ఏడుస్తుంటారు చాలామంది. ఎందుకు లేదు తెలుసా? నీ హక్కును వినియోగించుకున్నప్పుడు ఎగిరిపోయింది అది. నీ స్వతంత్రతను వినియోగించుకున్నప్పుడు నీ నుండి వెళ్ళిపోయింది అది. కానీ మరలా అది రావటానికి ఇష్టపడుతుంది. ఎంతమందికి అర్థమైంది? నీ ఇష్టము, నీ కోరికలు నువ్వు నెరవేర్చుకోవడానికి చూసావు చూడు, అప్పుడే పరిశుద్ధాత్మ నీ నుండి వెళ్ళిపోయింది. కానీ మరలా అది తడుతుంది నీ లోపలికి రావటానికి, మరలా నీ లోపల నివసించడానికి ఇష్టమే. కానీ నువ్వు దానికి ఏం చేయాలంటే, నీ ఇష్టాలు నువ్వు చంపుకుంటే, నీ కోరికలు నువ్వు వదులుకుంటే, గొర్రె పిల్ల వల్ల నువ్వు సమర్పించుకుంటే, ఆ పావురము గొర్రె పిల్ల మీదే దిగుతుంది. ఓ సహోదరుడా బ్రహ్మం, నేను ఎప్పుడూ పరిశుద్ధాత్మని మరి పొందలేనని చెప్పకు. ఏదంటాడైనా ఇంకా పరిశుద్ధాత్మ నా దగ్గరికి రాదని చెప్పకు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఒక రాత్రి అతడు నాలోనికి వచ్చినప్పుడు గొప్ప ఆనందంగా ఉండేవాడిని, ఎంతో మంచి అనుభూతిని పొందాను, గొప్ప అనుభూతి నాకు ఉండేది. ఇప్పుడు నాకు రాదు ఇంకా పరిశుద్ధాత్మని అనొద్దు. వస్తాడు మరలా నీ హక్కుని వదులుకుంటే. ఎంతమందికి అర్థమైంది బ్రదర్? సంగమా, ఈరోజు దేవుని యొక్క అద్భుత కార్యాలు చూడకపోవడానికి కారణం ఏంటి? సంఘము తన ఇష్టాన్ని నన్ను నెరవేర్చుకున్నప్పుడు దేవుని ఆత్మ సంఘంలోకి రాదు. ఒక పక్షి తన గూటిలో నుండి ఎగిరిపోవునట్లే అది అనుభూతి పొందింది. నాకు అలాగ అనుభూతి పొందానయ్యా. నేను అలాంటి అనుభూతి పొందాను. అది వచ్చినప్పుడు నాకు ఎంత తేలిగ్గుండేది తెలుసా? ఇంతకు ముందు నేను దాన్ని కౌగిలించుకున్నాను, ఆ పరిశుద్ధాత్మక నేను కౌగిలించుకున్నాను, అంత ఆనందంగా ఉండేవాడిని. అది ఉండేటప్పుడు ప్రేమించానయ్యా. నాకు హాని చేసిన వారిపై నా చెయ్యి వేసి వారిని కౌగిలించుకొని ప్రార్థన చేశాను. అలాంటి స్వభావం వచ్చిందయ్యా పరిశుద్ధాత్మ ఉండేటప్పుడు. కానీ ఇప్పుడు చిన్న మాట అంటే తట్టుకోలేని స్థితి అయ్యా. కారణం ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మ ఎగిరిపోయింది మేషారు. ఎంతమందికి అర్థమవుతుంది? సంఘం ఈ యొక్క ప్రణాళికను తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ నియమాన్ని తెలుసుకోవాలి. నువ్వు పరిశుద్ధాత్మకు దుఃఖపరచకపోయినంత వరకు, నిన్ను నువ్వు చంపుకొని బ్రతికినంత వరకు నీలోనే ఉంటుంది అది. ఎప్పుడైతే నువ్వు దానికి వ్యతిరేకమైన తోడేలు స్వభావం చూపిస్తావో నీ నుండి ఎగిరిపోయి బయటికి వెళ్ళిపోద్ది. మరలా నీకు వదిలేయాలని కాదు, నీ లోపలికి రావాలని చూస్తాడు. ఎప్పుడు నువ్వు ఇంకా హక్కులు వదులుకుంటావా అని చూస్తుంటాడు. హక్కులు ఎప్పుడు నువ్వు వదులుకుంటావా అని చూస్తుంటాడు. తర్వాత సహోదరుడా, అప్పుడు నేను ఎంతగా అనుభూతి పొందానని నువ్వు చెప్పొచ్చు. నువ్వు చెప్పొచ్చు. నిజమే, అది పరిశుద్ధాత్మయే. అది నిజమే, పరిశుద్ధాత్మే నీకు నివాసం చేసింది. కానీ కాదనట్లేదు, నేను కాదనట్లే. అయితే దేవుడు ఎందుకు ఏకమై కలిసి ఉండలేకపోతున్నాడు? ఎందుకు నీతో నిత్యము కలిసి ఉండలేకపోతున్నాడు? అప్పుడు నీవు ఒక గొర్రె పిల్లగా ఉండేవాడు, గొర్రె పిల్లగా నువ్వు సమర్పించుకుని ఉండేవాడివి. అయితే ఇప్పుడు తోడేలుగా మారావు కాబట్టి నీకు వదిలి వెళ్ళిపోయింది. అందుకే ఆయన వెళ్ళిపోవలసి వచ్చింది. తోడేలు మీద పావురం దిగదు, గొర్రెపిల్ల మీద పావురం దిగుతుంది. తర్వాత ఇక్కడ ఏమంటాడా? ఆ పావురంలో ఏ పొరపాటు లేదు. పావురములో ఏ పొరపాటు లేదు. పొరపాటు నీవే. నువ్వే అంటే నీ మాటలే, నీ స్వభావమే, నీ సొంత హక్కులే దేవుని ఆత్మకి అడ్డం. తర్వాత ఇక్కడ ఏమంటాడు చూద్దాం. ఆ ఆత్మను నీవు నీలోనికి వచ్చుటకు అనుమతించితివి. నువ్వు ఆత్మను లోపలికి రావడానికి అనుమతించితివి. బ్రహ్మం సహోదరుడా, నేను అపవిత్రాత్మకు అనుమతించితినా? నేను అపవిత్రాత్మకు అనుమతించానంటవా అని నువ్వు అడగొచ్చు. నిజమే, నిజం. చిన్న అబద్ధం విన్నప్పుడు, నువ్వు చిన్న అబద్ధం విన్నప్పుడు మంచిది, నేను ఆ అబద్ధం వినే హక్కు కలిగి ఉన్నానని నువ్వు అనుకున్నావు. ఎప్పుడో ఆ హక్కు నీకు ఉందని అన్నావు. ఎప్పుడు? ఆ అబద్ధం విన్నప్పుడే పావురం వెళ్ళిపోయింది, నిన్ను వదిలి విడిచి వెళ్ళిపోయింది.
62వ పేర. నువ్వు చెప్పినప్పుడు ఆ పావురం నిన్ను విడిచిపోయింది. నువ్వు అలాగ అన్నప్పుడే, నీ హక్కు గురించి నువ్వు మాట్లాడినప్పుడు, నీ హక్కు కోసం నువ్వు మాట్లాడినప్పుడు వదిలే. నీకు ఎలాంటి హక్కు లేదు, నీవు విలువ పెట్టి కొనబడితివి. ఎంతమందికి అర్థమైంది? అంటే పావురం నీలో నిత్యం ఉండాలంటే ఏం చేయాలైతే? దేవుడి నియమం అర్థమవుతుందా మీ అందరికీ? మన హక్కులు మనం వినియోగిస్తే పావురం మనలో ఉండడం, పరిశుద్ధాత్మ మనతో కలిసి జీవించలేడు. మన హక్కులు మనం చంపుకున్నప్పుడు ఆ గొర్రెపిల్ల ఎంతకాలం ఒక భారంతో బతికిందేమో. తన హక్కులే, ఎవరి భారం వాళ్ళకి అది భారం అన్న, ఎవరి హక్కులు వారికి భారం. ఎలాగ నేను ఇంకా చెప్పాలి? ఇంకా దీనికున్న వివరించి ఇంకెవరు చెప్తారు? నీ మాటలే మీకు భారం, నీ హక్కులే నీకు భారం. హక్కులు నువ్వు కోల్పోతే ఎంత తేలికైపోతావు అంటే దేవుని దగ్గర. హల్లెలూయా. నీవు ఇంకా చూడండి ఇక్కడ ఏమంటాడు, నీవు విలువ పెట్టి కొనబడితివి. నువ్వు విలువ పట్టి కొనబడితివి. ఆ విలువ దేవుని కుమారుని అమూల్యమైన రక్తముగా ఆ విలువ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అధికారపూర్వకమైన ఏ హక్కు నీకు లేదు. ఏదో నేను మాట్లాడుతున్నాడు ఇక్కడ, అధికారపూర్వకంగా క్రీస్తులో ఉన్నవాడికి ఏ హక్కు లేదు. నీవు తన మీద తనకు హక్కు లేదు బ్రదర్, తన మీద తనకు అధికారం లేదండి. విలువ పెట్టి కొనబడ్డావా అంటే నీ మీద నీకు అధికారం లేదని గుర్తెట్టుకో. అలాగ నువ్వు బ్రతికినంతసేపు పరిశుద్ధాత్ముడు నీతోనే ఉంటాడు. నాకు హక్కు ఉందని నువ్వు ఎప్పుడు అంటావో. అందుకే చాలామందికి దేవుని ఆత్మ వదిలి వెళ్ళిపోవడం మేము చూస్తున్నాం. నాకు హక్కు ఉంది అంటున్నారు. ఎగ్జాక్ట్లీ రైట్, నీ హక్కు అది. వాక్శక్తి నీ హక్కు. ఏదంటారు? వాక్శక్తి నీకు హక్కు. సోషల్ మీడియాలో నేను నచ్చినట్టు మాట్లాడుతాడు చూడు, నీ హక్కు అది. కానీ అది పనిచేయదన్నా. నువ్వు విలువ పెట్టబడిన కొనబడిన వాడు అని నువ్వు చెప్పినప్పుడు నీ మీద నీకు హక్కు లేదు. పౌలు గారు ఎలా బ్రతికాడు చెప్పనా? తన మీద తనకు హక్కు లేదు. నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను కానీ నా పక్కన ఎన్నో సంవత్సరాలు బట్టి రోగగ్రస్తుడు పడి ఉన్నాడు. నా నడికట్లు పట్టుకుని వెళ్తే స్వస్థపరచబడితే నేను వాళ్ళ ఇంట్లోనే భోజనం చేస్తాను, వాళ్ళు మాత్రం బాగుపడట్లేదు. కానీ దేవుడు నాకు అనుమతించట్లేదు, నాకు అనుమతించట్లేదు. ఆయన అంటాడు, ఆయన దగ్గర సంఘస్థులు ఇచ్చిన కానుక డబ్బులన్నీ ఆయన దగ్గర ఉండేవి, ఎవరికైనా హెల్ప్ చేయడానికి, సేవ నిమిత్తం పనిచేయడానికి. కానీ ఒక్క అంగితోనే బ్రతికేవాడు. అనేక వస్త్రాలు కొనుక్కొని హై కాస్ట్లీ బట్టలు కొనుక్కొని ఆయన బ్రతికే హక్కు లేదు ఆయనకి. అందరిలాగా పెళ్లి చేసుకొని భార్యను పట్టుకొని తిరిగి పేతురులాగా నేను తిరిగే హక్కు నాకు లేదా? మాట్లాడరేటి? ఏమయ్యావు? అయితే నీ హక్కులన్నీ ఎందుకు వదులుకోను అంటే క్రీస్తు నిమిత్తం, క్రీస్తు నాలో ఉండాలని, క్రీస్తే నాలో నడవాలని, క్రీస్తే నన్ను నడిపించాలని నా హక్కులను నేను వదులుకోనని అంటున్నాడు. ఇంకా లాస్ట్కి ఎక్కడికి వచ్చాడంటే మాంసం తినే హక్కు నాకు లేదా? కానీ సహోదరుల నిమిత్తం ఆ హక్కును కూడా నేను వదిలేసుకుంటున్నాను. మరి నీ దగ్గర ఏటుంది? నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే కానీ నాలో ఏమీ లేదు అన్నాడు ఆయన. అరే, హక్కులన్నీ వదిలేస్తే అంతగా దేవుడు పనిచేస్తాడా? ఎంతమందికి అర్థమైంది? నీకు హక్కు లేదు, అలాగా బ్రతికినప్పుడే పరిశుద్ధాత్మ నీలోకి వచ్చి పనిచేస్తాడు. దేవుడి యొక్క నియమమే ఇది. తర్వాత ఇక్కడ ఇంకా నీవు కలిగి ఉన్న ఒకే ఒక్క హక్కు ఏదనగా, నీకు కలిగి ఉన్న ఒకే ఒక్క హక్కు ఉంది. నీకు ఏంటంటే అది నీ ప్రభు అయిన ఇమ్మానుయేలు నాళముల నుండి తీయబడిన ఆ రక్తబడి ఉన్న కొలలోనికి నువ్వు రమ్ము. అంతే, ఆ రక్తములోకి వచ్చే హక్కు మాత్రమే ఉన్నావు. ఏదో నేను మాట్లాడుతున్నా బ్రదర్, ఏ హక్కు ఉందన్నా? ఆ రక్తములోకి ఎవరైతే రావాలనుకుంటారో వాడు వచ్చేయడానికి అధికారం మాత్రం ఉంది. ఆ ఒక్క హక్కు మాత్రమే దేవుడు మనకిచ్చాడు. ఎవరైనా అందుకే చండాలంగా బ్రతుకుతున్న ఎంతో మందికి రోజుకి 7గురితో బ్రతుకుతున్న ఒక స్త్రీకి దేవుడు ముట్టుకుంటే ఏమనలే. ఒక పాపికి దేవుడు ఏర్పాటు చేసిన హక్కు అది. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక బాగులేనోడు స్వస్థపరచబడ్డానికి హక్కు అదే, అది ఒక్క హక్కే ఉంది. అందుకే పాత నిబంధనలో ఒక శ్రమము కలిగిన స్త్రీ దేన్ని ముట్టుకుంటుందో అది అపవిత్రం. పాత నిబంధనలో. మరే యారు మాట్లాడండి. ఎందుకంటే ఏది వారికి స్వస్థత ఇవ్వలేదు, ఏది బాగు చేయదు వాళ్ళకి.
అందుకే అవి ముట్టుకున్నవన్నీ అపవిత్రమైపోతాయి. కానీ దేవుడు మార్గము బాగు చేసే ఏర్పాటు ఆయన అయి ఉన్నాడు. ఇప్పుడు ప్రతి మనిషికి అందులోకి వచ్చే అధికారం ఉంది. అందుకే ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ ముట్టుకుంటే ఆయన అపవిత్రుడు అవలే. ఆమె హక్కును ఆమె వినియోగించుకోండి. అర్థమవుతుంది మీ అందరికీ? ఈ రోజు కూడా ఒక మనిషికి ఏ అధికారం ఉందంటే ఆయన రక్తం కిందకి రావటమే ఒకే ఒక అధికారం. మిగతా హక్కులు ఎవరికి లేవు. బ్రదర్, ఈరోజు తొందరగా ప్రారంభించగానే ఇంకా అవ్వట్లేదు. ఇది ఇప్పుడే నేను స్టార్ట్ చేశాను. పాపులు ఆ ఓట యొద్దకు వచ్చినప్పుడే ఆ పాపుల యొక్క సమస్త అక్రమము శుద్ధి చేయబడుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. అదే చూడండి, అదే నిన్ను నీవు దేవునికి సమర్పించుకునే హక్కు మాత్రమే నీకున్నది. మన దగ్గర ఏ హక్కు ఉందో తెలుసా? అది ఒక్కటే, నీకు నువ్వుగా దేవుడికి సమర్పించుకొని. ఇప్పుడు మనమే భారం అన్నమాట. ఇప్పుడు దానికి మనం సమర్పించుకున్నంత వరకు దేవుడు ఏం చేయలేడు. అప్పటి నుండి దేవుడే నీకు ముందుండి నిన్ను నడిపించును. లేకపోతే మన హక్కులు మనం వినియోగించుకుంటే, నేను ఇంకొక గొర్రె గురించి నేను పెట్టలేదు. ఒక గొర్రె 88 కేజీలు ఉన్ని బరువు, తన స్వతంత్రత తనకి మూసేసింది. నేనేది మాట్లాడుతున్నా? దాని కళ్ళు దానికి కనబడట్లే. ఇలాగా ఆడు చూసి కళ్ళు చూపించినప్పుడు ఆ లోపల ఉంది, అది ఎటు వెళ్తుందో దానికే తెలియదు. దేని పడితే అదే గుద్దేస్తుంది. అది ఎందుకు అలాగైపోయింది? అది తన హక్కుని అది ఇచ్చుకోలే ఎవడికి. తన హక్కుని అది సమర్పించుకోలే. తన హక్కులే తనకి నడవలేనంత స్థితికి, తన హక్కులే ముందుకు సాగలేనంత స్థితికి, తన హక్కులే తను ముందుకు జీవించలేని స్థితికి. గడ్డి కనబడదు, తన ఆహారం దానికి కనబడదు, తను జీవించడానికి కనబడదు, ముందు త్రోవ కనబడదు. మొత్తం మూసేసింది, ఒళ్ళంతా కప్పేసింది. దానికి ఒక చిన్న వ్యాన్ మీద తీసుకుని వెళ్ళి, ఎప్పుడైతే తన హక్కులన్నీ కోల్పోయిందో, తేలికైపోయి చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత ఆ గొర్రె గెంతులేయడం ప్రారంభమైంది. బ్రదర్, నీ హక్కులు నువ్వు ఇచ్చేయడంలో ఎంత ఆనందం ఉంటుందో ఒకసారి ఇచ్చి చూడు, పెట్టుబడి పెట్టి చూడు, ఎంత లాభం పొందుకుంటావో నీకే తెలుస్తుంది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎంత లాభం వస్తుందో నీకే తెలుస్తుంది. హల్లెలూయా, దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు హక్కులు నాకు హక్కు ఉంది, నేను ఈ రోజంతా పని చేసుకునే హక్కు ఉంది, చర్చికి వెళ్లకుండా ఉండే అధికారం ఉంది, నేను ఇంట్లో కూర్చొని అధికారం నాకుంది, నా హక్కు నా హక్కు నా హక్కు అని నువ్వు బ్రతికినంత వరకు నువ్వు దేవుడికి భారమే. కానీ దేవుడు గొప్ప తేలికైన కాడి పట్టుకొని వచ్చాడు. నా మార్గంలో జీవించడం గొప్ప సులువరా అని అన్నాడు ఆయన. నా కాడి గొప్ప తేలిక, మీ కాడే భారమైనది. ఎవరికి అంటున్నాడు? ఇక్కడ హక్కు గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? మీకు నేను చూపిస్తాను, దయచేసి మీరు చదవాలని కోరుతున్నా. అదే ఆ కలయికకు కారణముగా ఉన్నది, అదే అనేక ఆశ్చర్య కార్యములకు కారణముగా ఉన్నది. అవునండి, అటువంటి స్థలమునకు పరిశుద్ధాత్మ వెళ్ళుచున్నాడు. అక్కడ పరిశుద్ధాత్మ ఇది సరికాదు, అది సరికాదు, ఇది సరికాదు, ఆ కూడికను నిలుపుము, ముందుకు వెళ్ళిపోమ్మని పలుకును. దేవుడు ఆయన ఇష్ట ప్రకారంగా ఆయన బతకపోతే, ఆయన హక్కులు వినియోగించి దేవుడు నడిపిస్తాడక. నేను కూడా దాన్ని నిలిపివేయుదును. సోదరుడా ముందుకు వెళ్ళుము, సోదరుడా ముందుకెళ్ళు, అది మంచిది. ఎందుకనగా దేవుని ఆత్మతో నీవు నడుపబడవలెను. దేవుని ఆత్మతో నీవు నడిపించబడాలి. దేవుని ఆత్మ చేత నడిపించబడుటకు ఒకే ఒక్క మార్గము నిన్ను నీవు సౌమ్యముగా ఉంచుకొనుట. నిన్ను నీవు సౌమ్యముగా ఉంచుకొనుట. నీవు అతిగా తెలుసుకోవడానికి అవసరమే లేదు, నువ్వు ఎక్కువ జ్ఞానం పొందుకు అవసరమే లేదు. సమర్పించుకో చాలు. దేవుడికి నీ హక్కులను వదిలేసుకో దేవుడి కోసం, మిగతాదంతా దేవుడు నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దొరకపోవడానికి కారణాలు ఏంటి చెప్పనా? ఈరోజు నీ సొంతంగా నువ్వు నడవాలని, నీ కోరిక ప్రకారం నువ్వు జీవించాలనుకుంటా చూడు, అందుకే దేవుడు నిన్ను నడిపించడం. సంగమా వింటున్నారా? సోదరులారా వింటున్నారా? హక్కులు వినియోగించుకున్న దగ్గర దేవుడు ఉండడు. నీ మీద నీకు హక్కు లేదు.
నా జీవితం దేవుడి మీద, నా మీద దేవుడికి అధికారం ఉంది, కానీ నా మీద నాకు అధికారం లేదు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఎంతమందికి అర్థమవుతుంది బ్రదర్? ఎంతమందికి అర్థమవుతుంది ఈ మాటలు? ఓ నాకెంతో తెలియనని నువ్వు అనొచ్చు, నువ్వు ఎంతో నాకు తెలుసు అని నువ్వు అనొచ్చు, నువ్వు తలంచొచ్చు. నిజమే. నీ పూర్తి మెదడు పని చేయనట్లు నువ్వు చెయ్యొచ్చును గాని తనంతట తాను అది పని చేయదు. నీవు సమస్త పుస్తకాలను వాటి యొక్క జవాబులను, అబ్బా, మొత్తం పుస్తకాలను చదివేసి దాని జవాబులు నువ్వు ఎరిగి ఉండొచ్చు. మరి నీకు గ్రీక్ భాష, హెబ్రీ భాష నీకు అన్ని తెలిసి ఉండొచ్చు. ఎలాగా అంటున్నాడు చూడండి మన ప్రవక్త. ఈ వర్తమానంలో చాలా మంది ఈరోజు మాకు అంతా తెలుసు, నువ్వు అది చదివావా ఇది చదివావా అని అడుగుతారు. నీకు ఇది తెలుసా అది తెలుసా అని అంటారు. నీకు ఎంత జ్ఞానం ఉన్నా నీ హక్కులు నువ్వు వినియోగించుకున్నంత వరకు నీకు దేవుడు పనిచేయడు. కానీ ఆ పావురము నిద్రించడానికి నీలో అసలు స్థానమే లేదు. పరిశుద్ధాత్మ వచ్చి నివాసం చేయడానికి నీ దగ్గర స్థానమే లేదు. ఎన్ని తెలుసుకున్నా ఏం ప్రయోజనం అయ్యా? ఎన్ని మర్మాలు తెలుసుకున్నా ఏం ప్రయోజనం? పావురం వచ్చి నివాసం చేయడానికి ఆ దీనత్వమైన స్వభావము, సమర్పించుకునే స్వభావం లేదు నీ దగ్గర. నెక్స్ట్ తర్వాత అయితే నీకంతా బాగుగా తెలియను. బాగా తెలుసు. నీకు తెలిసినంత మాత్రాన పావురం నిన్ను నడిపించజాలదు. నీకు తెలిసినంత మాత్రం పావురం నీకు నడిపించదు. అయితే ఎందుకనగా నీకు అధికంగా తెలుసున్నది. నీకు అధికంగా తెలిసి ఉండొచ్చు. ఆ గొర్రె పిల్ల గురించి నీకేమీ తెలీదు. గొర్రె పిల్ల గురించి నీకేం తెలియదు. గొర్రె స్వభావం ఏంటంటే తన దగ్గర ఉన్న హక్కులన్నీ అది విడిచిపెట్టుకుంటది. నిజముగా నువ్వు గొర్రె పిల్ల అయితే నాకేమీ తెలియదని చెప్పుదువు. ఇప్పుడు అలాగన్న వాళ్ళు వర్తమానంలో తక్కువ అండి. మాకేడు తెలియదు, దేవుడే నడిపించాలి కానీ మాకేడు తెలియదు అనరు. అంతా తెలుసు, రమ్మని ఎవరికైనా నాతో అనే గుణం. పావురం వచ్చిందంటవా ఆయన మీదకి? పావురం ఉందా? బైబిల్ వర్తమానం ప్రకారంగా అయితే అలాంటి వాడి మీద పావురం ఉండదు. ఎప్పుడు బ్రతికినా మనకేటి తెలియదనే బ్రతకాలి. దేవుడు దినదినము మనం దేవుడిలోని ఏమి తెలియని వారముగానే బ్రతకాలి. గొర్రె పిల్లను మరెవరో నడిపించవలసి ఉన్నది. గొర్రె పిల్లకైతే ఏటి తెలియదు కాబట్టి ఎవరో నడిపించాలి. దేవునికి మహిమ. ఏటంటున్నాడన్నా? అడ్డు ఎవరైతే నీ హక్కులే నీకు అడ్డు, నువ్వు అడ్డు. యెహోవా ఏమంటాడు ఇశ్రాయేలుతో? మీరే నాకు భారము కానీ యెహోవా మాటలు భారం కదా. అలాగని నువ్వు బతికావా నీకు నేను జల్లేస్తాను అంటున్నాడు. ఎవరి మాటలు వానికే భారమగును. మాట అంటే ఎవరు? వ్యక్తులు. నా మాట నేను వేరు కాదు, నా మాట ఒక్కటే. ఇప్పుడు నేనే అడ్డు అనమాట. నా హక్కులే దేవుడికి అడ్డు నివసించడానికి, నాలోకి వచ్చి జీవించడానికి నేనే అడ్డు. అయితే నేనే నా హక్కులు కోల్పోతే ఆయన వచ్చి నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. సంఘం ఈ ట్రిక్కే ఎరిగితే స్వస్థతల మీద స్వస్థతలు జరుగుతాయి, అద్భుతాల మీద అద్భుతాలు జరుగుతాయి. ఎంత అర్థమైందా? మన మధ్యలో ఎవరు బలహీనుడు ఉండడు, ప్రతి ఒక్కరూ పరిపూర్ణులు అవుతారు. బ్రదర్, దేవుని ఆత్మ ఈరోజు కూడా అదే కోరుతుంది. ఎంతమందికి అర్థమవుతుంది ఈ మాటలు? 65వ పేరాలో సగభాగం నుండి మీరు చదివినట్లయితే అక్కడ ఏమంటాడంటే, ఒక గొర్రె పిల్లగా తిరిగినము. ఒక గొర్రె పిల్లగా నువ్వు తిరిగిరా. బ్రహ్నాం సహోదరుడా, ఆ ప్రశ్న ఏమిటి? ఆ ప్రశ్న ఏంటి? ఒక గొర్రె పిల్లగా తిరిగిరమ్ము. ఒక గొర్రె పిల్లగా నువ్వు తిరిగిరా. సౌమ్యంగా ఉండటకు తిరిగిరమ్ము. సౌమ్యంగా ఉండడానికి. నేను ఇంకా కొద్దిగా మీదకి చదువుతున్నాను. ఇది ఎంత సమాధానకరమైందో చూడండి. ఫస్ట్ నుండి చదవండి. సహోదరుడు పాట పాడుటకు అలవాటు. నా మార్గమును ప్రతిదినము ప్రేమతో నింపుము. ఏం పాట పాడుతాడట? నా మార్గము ప్రేమతో నింపు ప్రభువా. ఎప్పుడు? నేను ఆ పరలోక పావురముతో నడుచుచుండగా, నా మార్గం అంతటను చిరునవ్వులతో సంగీతముతో వెళ్ళనిమ్ము. ప్రతి దినము ప్రేమతో నా మార్గమును నింపుము అని పాడుతుంటాడట ఆ సహోదరుడు. ఇది ఎంత సమాధానకరమైన దినముగా ఈ సంఘానికి ఈ రోజు ఉన్నది. ఈ సంఘానికి ఇది ఒక మాదిరికరంగా ఉన్నది. మరి ఏ సంఘానికైనాను, ఏ వ్యక్తికైనా వారు తమ హక్కులను విడిచి ఒక గొర్రెగా మారినప్పుడే అదే సమాధాన దినముగా ఉన్నది. ఇది దేవుని యొక్క ఇదొక నియమం.
దేవుడు నివసించడానికి ఒక నియమం ఇది. ఈరోజు నీ హక్కును వినియోగించుకున్నందుకే ఫెయిల్ అవుతున్నావు. నీ హక్కును వినియోగించుకుని జీవించినందుకే నువ్వు దేవుని దగ్గర మనం ఫెయిల్ అవుతున్నాం. ప్రతి ఒక్కరూ, నువ్వైనా నేనైనా, మన అందరికీ ఇది ఒక పాఠమై ఉన్నది. హల్లెలూయా. సోదరులారా, ఏదో సంఘానికి వచ్చి వెళ్ళిపోతానంటే పని చేయదు. నీ హక్కుల్ని వదులుకొని, ప్రభా నా ఇష్ట ప్రకారం నేను నడవదలుచుకోవట్లేదు, నాది అంతా ఆ గొర్రె పిల్ల చూసే దానికి మెడ వంచి తిరగేసి తీసేసిన పళ్ళకు ఉండిపోయింది అది. నీకు మెడ వంచాలంటే ఎంత కష్టం తెలుసా? రాష్ట్రం అంతా ఒకటైనా నాకు వంచలేదు అంటుంటారు. ఎగ్జాక్ట్లీ రైట్. సాతానుడు అలాగ చేయాలనే కోరిక ఆడిది. కానీ దానికైతే మెడ వచ్చేసరికి బుక్కుని లోబడిపోయింది. 4 కాళ్ళు తేలేసింది. 4 కాళ్ళు తేలేసింది. 2 కాళ్ళు మధ్యలో పెట్టి దాన్ని 2 కాళ్ళు మధ్యలో పెట్టి దానికి గీసి వదిలేశాడు. దానికి ఈరోజు 2 గ్రంథాల మధ్యలో పెట్టి నీకు నీ హక్కులన్నీ వదిలించుకోవడానికి రెడీగా ఉంటే దేవుడు ఈ రెండిట్లో పెట్టి నీకు ఒక సామ్యుడిగా మార్చగలడు. దేవుడు క్రీస్తుకు నిన్ను సమర్పించుకొనుటకు తిరిగి రమ్ము. క్రీస్తుకు సమర్పించుకోవడానికి తిరిగిరా. నీకు నువ్వుగా ప్రయత్నించుకో. నీకు నీవుగా నీ హక్కులతో ప్రయత్నం చేయకు. మరి దేన్నో తెలుసుకోవడానికి ప్రయత్నించుకో. ఏదో తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేయకు. సాత్వికుడవై నడిచి వెళ్ళు. సాత్వికుడిగా నడుచుకుని వెళ్ళి మౌనముగా వినయముగా సౌమ్యుడుగా ఆ పావురమే నిన్ను నడిపించును. ఎంతమంది చప్పట్లు కొడతారు ఈరోజు? ఈరోజు చల్లగుందారా, ఎండక్కట్లేదు, మీరు ఇంకెంత ఆనందం. కానీ లోపల వెళ్ళి వేడెక్కిస్తున్నాడు మన దేవుడు. ఈరోజు అడ్డంకి ఎవరో? నువ్వే. ఫ్రెంచ్ కటింగ్ చేసుకోవడానికి అధికారం ఉంది, తుప్ప కటింగ్ చేసుకోవడానికి అధికారం ఉంది. మాట్లాడరేటి నీ హక్కన్నా. అందుకే మంగళ షాపులో పెద్ద ఫోటోలు పెడతాడు. అమ్మా నాయనా ఏ హక్కులో నువ్వు తీసుకుంటావు అని అడుగుతాడు. నాకు పోడు కటింగ్ కావాలనగానే చుట్టూ గీసేత్తడు, మీద తుప్పు వదిలేస్తాడు. మీకు తెలుసా, అడవి కింద నుండి షాపు నరుకుతున్నప్పుడల్లా జంతువులు మీదకి వెళ్ళిపోతుంటాయి. చిక్కగా ఎక్కడ ఉందో తుప్పలో అక్కడికి వెళ్ళిపోతుంటాయి. అవునా కాదా? నేను చూశాను అది. ఈ కింద పేలన్నీ మీదకి వెళ్ళడానికి చెక్కుతున్నారు. రే యార్, ఒక మంచివాడుగా కటింగ్ చేసుకోవచ్చు కదా. అది నాకు నీకెవడు లేదు అన్నాడు. కానీ పరిశుద్ధాత్ముడు రాడుగా. స్త్రీలారా, మా జుత్తు మా హక్కు. ఏటోకి నేను ఇంత పొడవుంటే ఓ గాలి తగలట్లేదు అని అంటారట. ప్రవక్త అన్నాడు మాట. అందుకే నేను కట్ చేసేస్తున్నాను. అబ్బా, అది పొడవుగా ఉండబట్టే ఎండ నుండి నీకు కాపాడుతుంది. ఇంకా చల్లగా ఉంటుంది లోపల. అది ఆ విషయం తెలియదు. ప్రవక్త అన్నాడు ఆ మాటలన్నీ. ఏదో ఒక నెపం. నీకు హక్కు ఉంది, నాకు అలంకరించుకోవడానికి హక్కు ఉంది బ్రదరు, నాకు 10 తులాలు పెట్టుకోవడం నాకు హక్కు ఉంది. హక్కు నీకెవడు లేదన్నాడు? ఉంది. కానీ పరిశుద్ధాత్ముడు నడిపించాలంటే వదులుకోవాలా? నేను ఏది మాట్లాడుతున్నాను? మా దగ్గర డబ్బు ఉంది బ్రదరు, వేసుకోవడానికి ఉంది, వేసుకునే అధికారం కూడా ఉంది. కానీ దేవుడికి ఇష్టం ఉండదు కాబట్టి, దేవుడు వచ్చి నడిపించడు కాబట్టి అది వదులుకోవాలి. కొంతమందికి డబ్బులు లేవు కానీ వేసుకోవట్లేదు ఉంటే ఒకవేళ 20-30 లక్షలు మీ ఇంట్లో నడుస్తుంది అనుకో, అప్పుడు మీ ఆయనకి ఏటనేది వాడు దానివి నువ్వు ఏమండి 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 అలా అందరు బోడిగా ఉందంటున్నారు మేడ సైనండి. పాస్ట్ గారే ఆ అడ్డ తవలో దూరిపోయి ఉంది కదా, ఆయన ఏమంటాడు తెలుసా? పాస్ట్ గారు చూస్తారే, సంఘంలో అదొకలా చూస్తారే. ఈ దరిద్ర మొఖమోడికి, సారీ నన్ను క్షమించండి, ఈ మంచి మొఖమోడికి ఇది తెలియదు. దేవుడు చూస్తున్నాడు, దేవుడికి ఇది ఇష్టం ఉండదు అని అండో, ఆయనకి ఇష్టమైంది ఇది కాదు అని అండో. దీనికి ఇష్టం కాబట్టి అయితే ఒక పని చేయి, ఎప్పుడైనా పార్టీలకు వెళ్ళినప్పుడు వేసేస్తుండు,
చర్చిలు ఉన్నప్పుడు చర్చికి వచ్చినప్పుడు బీరువాలు దాచేది. అలా చేసేదివే, ఎవడికి తెలియదు. అరే యార్, హృదయాన్ని ఎరిగిన దేవుడు ఆయన, హృదయాలను చూస్తాడు ఆయన, హృదయాలను తొంగి చూసే దేవుడు ఆయన. హలో, నువ్వు స్వస్థత అడుగుతేనే ఎందుకు అడుగుతున్నావు అని చూసినోడు. నువ్వు ఆయన దగ్గరికి వస్తేనే ఎందుకు వస్తావని చూసినోడు ఆయన. ఆయన ఎలాంటోడు తెలుసా? చాలామంది కొల్లలుగా యేసుప్రభు వెనకాల పరిగెట్టి వచ్చేస్తారు. ఎక్కడికి వెళ్ళినా, ఏ ఒడ్డుకి వెళ్ళినా, ఏ సముద్ర తీరానికి వెళ్ళినా పరిగెట్టుకొని వచ్చేస్తున్నారు జనాలు. ఓ పరిగెట్టి పరిగెట్టి వచ్చేస్తారు. మనమైతే ఎంత ఇంట్రెస్ట్ వీళ్ళకి, ఎంత ఆసక్తి వీళ్ళకి దేవుడి మీద అనుకుంటాం. కానీ దేవుడు గుండెకాయలను చూసి, మీరు వచ్చింది దేవుని యొక్క సూచక్రియలను నన్ను గ్రహించడానికి కాదు, మీరు రొట్టెయు చేపల కోసం, గ్యాస్ లేదు, బిల్లు లేదు, తిరిగితే దొరికిపోతుందని గుణంతో వస్తున్నారు మీరు. చాలామంది యేసుప్రభు నమ్ముకుంటే కష్టాలు రావటండి, నమ్ముకుంటే మంచిదంటారా అని అడుగుతుంటారు. సచ్చినా మంచిది కాదు. నేను అంటాను, నీ ఉద్దేశం కరెక్ట్ కాదు, నీ ఉద్దేశం మంచిది కాదు. హల్లెలూయా. ఈ డినామినేషన్లు అందరూ ఏమంటారు? దేవుడు నమ్ముకోండి కష్టాలు తీరిపోతాయి. ఇప్పుడు మా స్టెఫెన్ బ్రదర్కి వాళ్ళ ఆవిడికి అదే అంటున్నారట. చిన్న చిన్న పెట్టుకోవచ్చండి, పర్లేదు. ఎక్కడ రాయబడిందండి? ఎక్కడ రాయబడిందండి? కోరిక కలిగిన వాళ్ళు, అదే ఆ ఆశ కలిగిన వాళ్ళకి వాళ్ళకి చెప్పుంటే, అది మంచి పాస్టర్ అండి ఆయన, చాలా మంచి పాస్టర్, చాలా కరెక్ట్గా చెబుతున్నాడు. ఏదంటే అని ఇంకో డైలాగు, తగు మాత్రం వేసుకోవచ్చు. ఎక్కడ రాయబడింది? ఎక్కడ రాయబడింది? తగు మాత్రపు వస్త్రాలు అంటే రేటువి కాకుండా సర్వసామాన్యమైన వస్త్రాలు వేసుకోవచ్చు అని అన్నాడు. కానీ తగు మాత్రపు వస్తువులు పెట్టుకోవచ్చు అని రాయబడలేదే. ఇది వంకర తిప్పే దయ్యం. అది నీ హక్కులను నువ్వు వినియోగించుకొని చెప్తుంది. అది నీవు ఆ అబద్ధమును వినుటకు వెళ్ళినప్పుడల్లా, నువ్వు అబద్ధానికి వినడానికి వెళ్ళినప్పుడల్లా, నీవు ఆ ఆవేశమునే పొందుటకు తలంచెదవు. అదే ఆవేశాన్ని పొందుకోవడానికి నువ్వు తలస్తావు. అప్పుడు ఆ పావురం ఎగిరి, అప్పుడు ఆ పావురం నీలో నుండి ఎగిరిపోయి తన దారిన అది వెళ్ళిపోతుంది. దేవుడి యొక్క నియమమే అది. నీ హక్కును వినియోగించుకున్నప్పుడల్లా నిన్ను వదిలి ఎగిరిపోతుంది. ఈరోజు కొంతమంది జీవితాల్లో పరిశుద్ధాత్మ లేకపోవడానికి కారణం ఏంటి? తన హక్కు తను వదులుకోకపోవడం బట్టి, విడిచిపెట్టకపోవడం బట్టి మాట్లాడరేటే. అందుకే పౌరం దేవుని యొక్క ఆత్మ రాదు. దేవుడి ఆత్మ రావాలంటే చాలా ఈజీ. అది ఈ ఉదయాన సంఘమా నీకెంతో దూరములో లేదు. దేవుని ఆత్మ ఎంతో దూరంలో లేదు. అది అక్కడ సమాధాన కొమ్మపై అది కూర్చొని ఉన్నది. నీ లోపలికి రావడానికి రెడీగా ఉన్నది. నీ స్వభావము మారుట కొరకు అది వేచి చూస్తుంది. ఆమేన్. ఈ రోజు నీ స్వభావం వదులుకుంటే పరిశుద్ధాత్మ నీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నదని గుర్తెట్టుకోండి. ఆమేన్. అయితే మా స్వభావం మేము మార్చుకోమండి, అది దేవుడు రాడు. దేవుడు రాకపోతే నువ్వు నరకానికి వెళ్తావు. పరిశుద్ధాత్మ ఉన్నవాడు మాత్రమే ముద్ర కలిగి ఉన్నవాడు. ఆ ముద్ర కలిగి ఉండాలంటే నీ హక్కులు నువ్వు కోల్పోవాలి. ఇది దేవుని యొక్క నియమం.